హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు స్మైలీ మమ్మీస్ కిచెన్. ఈరోజైతే గోరు చిక్కుడుకాయలతో ఎండు చేపలు వేసి కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా చిక్కుడుకాయలు ఒలిచేసుకొని అందులో కొంచెం ఉప్పు వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. తర్వాత టమాటాలు, ఎర్రగడ్డలు, ఎండు చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. గోరు చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత ఆ చిక్కుడుకాయల్లో నీళ్ళు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరలో ఎండు చేపలు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడాక అందులో ఎర్రగడ్డలు, టమాటోలు 1 by 1 వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మా హస్బెండ్ తినరు, ఆయన మజ్జిగతో తింటారు. టమాటాలు మగ్గేలోపు ఇంట్లో మా బాబు ఏం శబ్దం వినిపించట్లేదని చూసేసరికి మా సిద్ధు మంచి నిద్రలో ఉన్నాడు. వాడు లేచేసరికి నేను కర్రీ చేసేయాలి. తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల కారం వేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఈ కూరలో నేను వేసే ఎండు చేపలని మా సైడ్ అయితే చుక్కలు అంటారు. వాటిని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత చింతపండు రసం బాగా కలుపుకోవాలి. అది పోసుకొని కూర మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకొని ఒక అరగంట సేపు బాగా ఉడకనివ్వాలి కర్రీని. సరే అని వంట రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఎండలు మండిపోతున్నాయి. దెబ్బతో కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా కర్రీ బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.